పంజాబ్ కింగ్స్ అయితే ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ లో ఏ ప్లేయర్స్ రిలీజ్ చేస్తే బాగుంటుంది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోస్ ముందు అయితే మిగతా టీం వీడియోస్ కూడా ఆల్రెడీ మన పేజ్ లో పోస్ట్ చేస్తున్నాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి. అలాగే తెలుగులో క్రికెట్ అండ్ ఐపీఎల్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే తప్పకుండా ఫాలో అయిపోండి. ఇక పంజాబ్ కింగ్స్ 2025 లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫైనల్ వరకు వచ్చారు. 2014 తర్వాత వాళ్ళు ఫైనల్ అయితే ఆడారు. 2025 లో రన్ అప్స్ ఉన్నారు. సో వీళ్ళ స్క్వాడ్ అయితే ఆల్మోస్ట్ సెట్ అయిందని చెప్పొచ్చు. కొంచెం మంది ఎక్స్ట్రా ప్లేయర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని రిలీజ్ చేయాలి లాస్ట్ సీజన్ లో పర్ఫార్మ్ అయ్యే వాళ్ళని. అండ్ మిగిలిన బ్యాకప్స్ కూడా చాలా మంచి బ్యాకప్స్ అయితే తీసుకోవాలి. ముందుగా హరోన్ హార్డ్లీ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్. సో 1.25 CR పెట్టి అయితే బై చేసిండు. సో ఇదని రిలీజ్ చేసి ఇంకొక బెటర్ ఆప్షన్ కోసం చూస్తే బెటర్ వీళ్ళు. అలా గ్లెన్ మ్యాక్స్వెల్ 4.20 CR పెట్టి బై చేసినప్పటికీ లాస్ట్ సీజన్ లో ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయలే. సీజన్ మధ్యలోనే పంపించేసి వేరే ప్లేయర్ ని కూడా రీప్లేస్మెంట్ గా తెచ్చుకున్నారు. సో మోస్ట్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో ఆక్షన్ లో అతనికి కొన్ని టీమ్స్ అయితే ట్రై చేయొచ్చు, లైక్ ముంబై ఇండియన్స్ కానీ చెన్నై సూపర్ కింగ్స్ కానీ. వాళ్ళకి ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. లక్నో కూడా వెళ్ళొచ్చు, జీటీ కూడా వెళ్ళొచ్చు. సో అతనికి డిమాండ్ అయితే ఉంటది, కానీ పంజాబ్ కింగ్స్ అయితే మోస్ట్లీ రిలీజ్ చేయొచ్చు. అలాగే లాకీ ఫర్గ్యూసన్ 2 CR పెట్టి అయితే బై చేసిళ్ళు. సో వాళ్ళకు అతను కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ సీజన్ లో. సో అతన్ని కూడా మోస్ట్లీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ బౌలర్ యష్ ఠాకూర్. సో అతనికి కూడా ఛాన్స్ ఇచ్చిళ్ళు, లాస్ట్ సీజన్ లో అంత పర్ఫార్మ్ అయితే వేయలేరు. సో 1.60 CR అయితే పెట్టి బై చేసిళ్ళు అతన్ని. సో అతన్ని కూడా రిలీజ్ చేసేయచ్చు. అండ్ మార్కస్ స్టాయినస్ ను కూడా రిలీజ్ చేస్తారని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. లాస్ట్ సీజన్ లో పర్లేదు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు, కానీ అతని నుంచి అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు పంజాబ్ కింగ్స్. రీసెంట్ గా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ లో కానీ అతన్ని మోస్ట్లీ రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళకు ఆక్షన్ లో పర్స్ కావాలంటే మాత్రం మార్కస్ స్టాయినస్ అయితే రిలీజ్ చేయాలి. ఎందుకంటే 11 CR పెట్టి అయితే అతన్ని బై చేసిళ్ళు మెగా ఆక్షన్ లో. సో ఆల్రౌండర్స్ కి అయితే మంచి డిమాండ్ అయితే ఉంటది. సో అతను జెన్యూన్ ఆల్రౌండర్ కాబట్టి అతనికి చాలా టీమ్స్ వెళ్లే అవకాశం ఉంది. సో తక్కువ ప్రైస్ లో బైబ్యాక్ చేయడం కొంచెం కష్టం అని చెప్పొచ్చు. సో మార్కస్ స్టాయినస్ రిలీజ్ చేస్తారో చూడాలి. ఒకవేళ మార్కస్ స్టాయినస్ రిలీజ్ చేయకుండా మాత్రం 14.05 CR పర్స్ అయితే ఉంటది వీళ్ళ దగ్గర. వినాక్షన్ కాబట్టి 5 CR కూడా యాడ్ అవుతుంది కాబట్టి అంత ఉంటది. సో మార్కస్ స్టాయినస్ కూడా రిలీజ్ చేస్తే అరౌండ్ 25 CR వినాక్షన్ కి వెళ్లే అవకాశం ఉంటది. సో చాలా స్లాట్స్ అయితే వీళ్ళు ఫిల్ చేయొచ్చు అమౌంట్ తోని. అలాగే యుజ్వేంద్ర చహల్ కూడా రిలీజ్ చేస్తారు లేదా చూడాలి. లాస్ట్ సీజన్ లో హ్యాట్రిక్ తీసిండు, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు, కానీ 18 CR ఒక స్పిన్నర్ కి అనేది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. సో అతన్ని రిలీజ్ చేసి తక్కువ ప్రైస్ లో బైబ్యాక్ చేయడానికి అయితే ట్రై చేయాలి. కానీ ముంబై ఇండియన్స్ కానీ, SRH కానీ, చెన్నై సూపర్ కింగ్స్ కానీ, సో చాలా టీమ్స్ కి అయితే ఒక క్వాలిటీ లెగ్ స్పిన్నర్ లేని లోడ్ అవుతుంది. ఆర్ఆర్ కూడా ట్రై చేయొచ్చు అతని కోసం. ఐపీఎల్ లోనే హైయెస్ట్ వికెట్ టేకర్. సో 18 CR కి రిటైన్ చేస్తారా, రిలీజ్ చేస్తారా చూడాలి. సో మీరేమనుకున్నారు, యుజ్వేంద్ర చహల్ ని రిలీజ్ చేయాలా, రిలీజ్ చేయకూడదా కింద కామెంట్లు అయితే చెప్పండి. సో మీరేమనుకున్నారు, పంజాబ్ కింగ్స్ ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు కింద కామెంట్లు అయితే చెప్పండి. అలాగే తెలుగులో ఐపీఎల్ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం తప్పకుండా మన పేజ్ అయితే ఫాలో అవ్వండి.